వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. కరెంట్ అఫైర్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి. అటు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 అచీవ్ చేయడానికి కానీ. గ్రూప్ 1 అన్ని సబ్జెక్ట్స్ మీద కూడా కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ కానీ 360 డిగ్రీస్ అనాలిసిస్తో కానీ మీరు చదువుకుంటే అతిశయోక్తి కాదు, కానీ 70 to 80% క్వశ్చన్స్ డైరెక్ట్లీ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. అంటే మీకు కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చినట్టు తెలియాలి, మీకు డైరెక్ట్గా తెలియదు. అది కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనే పదాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. దాని గురించి నేను చాలాసార్లు చెప్పాను. గ్రూప్ 2 విషయానికి వస్తే అబౌవ్ 60% డైరెక్ట్గా మనకి కరెంట్ అఫైర్స్తోనే లింకేజ్ ఉంటుంది. అంటే కరెంట్ అఫైర్స్ని ఎస్వీఆర్ అకాడమీలో కనుక మీరు చదవగలిగితే మీకు అస్సలు పర్ఫెక్ట్గా కనుక ఇవి చదివితే క్వాలిఫైయింగ్ ఇక్కడే మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇది నేను రియాలిటీగా చెప్తున్నాను, నోటి మాటతో కాదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జరిగినప్పుడు, ఎగ్జామ్ జరిగినప్పుడు వెంటనే నెక్స్ట్ డేనే ఇచ్చిన వీడియోస్ లింక్స్ నేను కింద పెడతాను, చూడండి. 75కి 74 ఎస్ఎన్టీ వచ్చాయి, 56 పైన మీకు ఎకానమీ వచ్చాయి, 40+ కన్నా ఎక్కువ క్వశ్చన్స్ 40-50 మెయిన్స్లో పాలిటీ నుంచి వచ్చాయి, ప్రిలిమినరీలు కూడా దాదాపుగా 50+ క్వశ్చన్స్ వచ్చాయి. మొత్తం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆ వీడియో లింక్స్ ఈ వీడియో కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మీకు కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడు తెలియజేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్. ప్రతి టాపిక్ని కూడా కరెంట్ అఫైర్స్ రీసెంట్గా ఏదైతే వచ్చిందో అది దేనికి సంబంధించింది, పాలిటీకి సంబంధించిందా, జియోగ్రఫీకి సంబంధించిందా, ఎకానమీకి సంబంధించిందా, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందా, సొసైటీకి సంబంధించిందా, సో ఇలా కనుక ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిందా, ఇలా ప్రతి సబ్జెక్ట్తో యాడ్ చేసుకొని 360 డిగ్రీస్ అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అప్పుడే కరెంట్ అఫైర్స్ అయినట్టు. ఏదో బట్టి పట్టుకుంటూ ఇది వచ్చింది, ఇది ఇయర్, ఇది అది ఓల్డెన్ డేస్ ఎడ్యుకేషన్ అండి. అలా కాదు. కాన్సెప్ట్ ఓరియంటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వచ్చినా మీరు చేయగలగాలి. అది దీంతోనే సాధ్యమవుతుంది. యూపీఎస్సీ యొక్క టార్గెట్. ఇలా చదవాలి. సో ఇది ఎస్వీఆర్ అకాడమీలో చాలా డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ 30 మార్క్సే కాదండి కరెంట్ అఫైర్స్ అంటే. ఓన్లీ ప్రిలిమినరీలో 30 అనుకుంటున్నారా? కాదు. నా కరెంట్ అఫైర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే అబౌవ్ 50% ప్రిలిమ్స్ మెయిన్స్లో కలిపి దీని నుంచే వస్తాయి. ఒక పక్కా ప్రణాళికలో కనుక మీరు చదవగలిగితే. ప్రిలిమినరీలో మీరు గమనిస్తే సొసైటీ పాలిటీతో లింక్ అయి ఉంటుంది. యాక్ట్స్ కానీ డేట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పాలిటీ కంటెంట్ ఉంటుంది. అదంతా కూడా కరెంట్ అఫైర్స్ రీసెంట్ ఇష్యూస్ మీద అడుగుతారు. జియోగ్రఫీ కూడా అంతే. సో తర్వాత కరెంట్ అఫైర్స్. ఇక్కడే ప్రిలిమినరీలో జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ హిస్టరీని పక్కన పెడితే మిగతా అంతా కూడా కరెంట్ అఫైర్స్తో లింక్ అయి ఉంది. 90కి అట్లీస్ట్ మీరు 60 సంపాదించవచ్చు ఇక్కడ కరెంట్ అఫైర్స్ డైరెక్ట్గా. సో కానీ ఇక్కడ మీరు సబ్జెక్టు చదువుతారు, కరెంట్ అఫైర్స్ చదువుతారు, రెండింటిని యాడ్ చేసుకుంటారు. ఏది ఒకదాని మీద బేస్ అయి ఉండట్లేదు. నేను కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటూనే సబ్జెక్ట్ని స్ట్రెంథన్ చేసుకుంటారు. అండ్ మెయిన్స్లో అయితే ఆల్మోస్ట్ 80% క్వశ్చన్స్ మీకు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి, ఎక్సెప్ట్ ఏపీ హిస్టరీ తప్ప. ఎకానమీ కానీ, పాలిటీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. సో ఇలా కనుక మీరు టార్గెట్ చేయగలిగితే చాలా ఈజీగా కరెంట్ అఫైర్స్ని ఒక్కదాని కనుక మీరు టార్గెట్ చేస్తే ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తానికి 50 to 60% క్వశ్చన్స్ చేయగలుగుతారండి. ఎస్పెషల్లీ నా కరెంట్ అఫైర్స్. దానికి ఉదాహరణ ఈ వీడియో కింద ఇస్తాను, చెక్ చేయండి. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, సో మీకు క్లియర్గా కనిపిస్తుంది ఆ వీడియోస్లో. నా వీడియో చూపిస్తూ పోయినసారి అప్పుడే చేశాను, ఇప్పుడు చేసినవి కదా అవి. ఎగ్జామ్ అయిపోయిన తెల్లారే చేస్తుంటాను. నా క్లాస్లో నుంచి ఎక్కడి నుంచి ఇది వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చిందని మ్యాప్ చేసి మరీ చూపించాను. ఆ వీడియో లింక్స్ ఇస్తాను, చూడండి. మీకే అర్థమవుతుంది ఎస్వీఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ యొక్క స్ట్రెంత్. సో ఇది కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి, ఏమేమి చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఓన్లీ 30 మార్క్స్ కాదండి, చాలా ఎక్కువ మార్క్స్.